అందరికీ నమస్కారం. నేను మీ ఆట నారాజు. విశాఖ మేయర్పై కూటమి, అదేవిధంగా జనసేన, టీడీపీ రెండు పార్టీలు కూడా గట్టిగా పట్టుపట్టాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే మొన్న అవిశ్వాస తీర్మానం ఏదైతే కలెక్టర్ గారికి ఇచ్చారో అప్పుడే 60 మంది కార్పొరేట్లతో సంతకాలతో కూడిన అయితే ఫామ్ ఉంటుందో అది సబ్మిట్ చేసినట్టు కూడా మనకు సమాచారం. అయితే ఒకవేళ నిజంగా 60 మంది సభ్యులు కనుక సంతకాలు చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా కూటమికి మేయర్ పదవి దక్కే అవకాశం ఉంటుంది. అయితే ఎవరైతే సంతకాలు చేశారో సంతకాలు చేసిన కార్పొరేటర్లు ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం ఏ రోజైతే పెడతారో ఆ రోజు సభకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఏదైతే ఏ పార్టీకి అయితే మద్దతు ఇస్తున్నారనే విషయం కూడా చేతులు ఎత్తి కావచ్చు లేకపోతే ఎవరైతే మనకి దానికి ఆ యొక్క సభకు అధ్యక్షత వహిస్తారో వాళ్ళ ముందు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా కేవలం సంతకాలకు మాత్రమే పరిమితం పెట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ సభకు రాలేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళ సంతకాలు పెట్టినా సరే మాత్రం ఖచ్చితంగా దానికి ఉపయోగం లేకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క విశాఖ మేయర్ సంబంధించిన కార్పొరేటర్లు కూటమికి అనుకూలంగా సంతకాలు పెట్టారో మేయర్ మార్పు కోసం ఖచ్చితంగా రేపు వాళ్ళు ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజు సంతకాలు పెట్టడమే కాకుండా ఈ కేవలం సంతకాలు పెట్టి సబ్మిట్ చేయడమే కాకుండా ఆ రోజు కూడా రావాల్సి ఉంటుంది, వాళ్ళు చేతులు ఎత్తాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిన్న అదేవిధంగా ఏదైతే మనకి వైసీపీ పార్టీ సంబంధించిన 34 మంది ఉన్నారు, అదేవిధంగా టీడీపీకి 60 మంది సభ్యులు ఉన్నారని కూడా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 60 మంది సభ్యులు సంతకాలు చేసి ఇచ్చారని ఆ 60 మంది సభ్యులు ఎవరనేది కూడా రేపు అక్కడ సభలో తెలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే 34 మంది కార్పొరేటర్లతోటి నిన్న బొత్స సత్యనారాయణ గారు ప్రత్యేకంగా మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 నుంచి 15 మంది వరకు కూడా బెంగళూరు కూడా తరలివెళ్ళారని కూడా మన సమాచారం. ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళు వైసీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు బెంగళూరు కూడా కొంతమంది వెళ్ళిపోయారు అనే సమాచారం కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే విశాఖ మేయర్ ఖచ్చితంగా సాధించుకోవాలని చెప్పి కూటమి ప్రయత్నం చేస్తుందో నిజంగా 60 మంది సంతకాలు పెట్టినట్టయితే మాత్రం ఖచ్చితంగా కూటమికి 60 మంది ఖచ్చితంగా అక్కడ వచ్చి సభలో వచ్చి చేతులు ఎత్తడం కానీ లేకపోతే వారి యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పినట్లయితే మాత్రమే ఖచ్చితంగా వాళ్ళకి కూటమికి అనుకూలంగా ఉంటుంది. కానీ సంతకాలు పెట్టి అక్కడ సభ్యులు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ తీర్మానం ఏదైతే తీర్మానం ఉందో తీర్మానానికి విలువ ఉండదు, వాల్యూగా కౌంటింగ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క విశాఖ సంబంధించిన కార్పొరేటర్లో 4 ఇండిపెండెంట్ కార్పొరేటర్లు కూడా 4 ఉన్నారు. అదేవిధంగా 60 మంది టీడీపీకి ఉన్నారు, 34 మంది వరకు వైసీపీకి ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే కూటమి గెలిచిన తర్వాత నుంచి కూడా ఈ యొక్క విశాఖ మేయర్ని ఖచ్చితంగా సాధించుకోవాలని చెప్పి కూటమి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి గతంలో కూడా ఇప్పుడు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో గతంలో కూడా ఈ యొక్క మేయర్ కోసం ప్రయత్నం చేసిన వ్యక్తులే కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సభ్యుల మద్దతు ఖచ్చితంగా కూటమికి ఉంది. ఖచ్చితంగా కొంతమంది ఈ యొక్క కూటమి ఇందులోకి కూడా భాగస్వాములు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విశాఖ మేయర్ అనే అంశం చాలా క్రిటికల్గా మారింది. అదేవిధంగా ఎవరైతే 4 కార్పొరేటర్లు కూడా ఇండిపెండెంట్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ 4 ఇండిపెండెంట్ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటే కేవలం సంతకాలకు పరిమితం కాకుండా రేపు అక్కడ ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో కూడా వీళ్ళు అటెండ్ అయ్యి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విశాఖ సంబంధించిన ఏదైతే మేయర్ మార్పు విశాఖ మేయర్ ఖచ్చితంగా మార్పు జరిగే అవకాశం ఉంటుంది. కూటమికి అయితే ఇప్పటికీ అనుకూలంగా ఉంది. కాబట్టి రేపు అక్కడ ఏదైతే మనకి అవిశ్వాసం పెడతారో అప్పుడు ఎవరైతే సభ్యులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో అనే దాని మీద ఖచ్చితంగా మనకు ఆధారపడే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఒక క్లారిఫై వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని బేస్ చేసే ఖచ్చితంగా ఎందుకంటే అవిశ్వాస తీర్మానం అనేది ఒక మెంబర్ అనేది కావాలి. ఆ మెంబర్ కోసం చాలామంది సంతకాలు పెట్టిన వాళ్ళందరూ కూడా చివరి వరకు అదే పార్టీకి దానికే మద్దతు ఇస్తారని మనకు అనుకోవడానికి లేదు. ఎందుకంటే గతంలో కూడా చాలా అంశాలు జరిగాయి. ఏవైతే అవిశ్వాస తీర్మానం ఉందో ఈ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు 60 మంది పెట్టచ్చు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత 30 మంది చేతులు ఎత్తచ్చు. కాబట్టి ఖచ్చితంగా 60 మంది సంతకాలు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా 60 మంది సభ్యులు కూడా అక్కడ మనకు మద్దతు ఇస్తారని నమ్ముకుంటే మాత్రం అది కూడా పొరపాటుగానే మనం భావించాలి. ఎందుకంటే గతంలో చాలా తీర్మానాలు అవిశ్వాస తీర్మానాలు పెట్టిన అసెంబ్లీలో పెట్టిన అవిశ్వాస తీర్మానాలు కూడా చాలామంది చివరి వరకు కూడా నిలబడలేదు. కాబట్టి సంతకాలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నిలబడతారని గ్యారెంటీ కూడా లేదు. కాబట్టి ఏదైతే అవిశ్వాస తీర్మానం రోజు ఎవరైతే నిలబడతారో అదే కౌంటింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే విశాఖ మేయర్ అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ యొక్క కౌంటింగ్ ఏదైతే మనకి అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ రోజు మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఆ రోజు ఎవరు ఏ పార్టీ వైపు నిలబడారనేది తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.